రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని నల్గొండ జిల్లా నకిరేకల్లో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రుణమాఫీ కోసం ఇప్పుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకంలో అచ్చుతప్పులు ఉన్నాయని మెరుగుపెట్టడం సరికాదన్నారు. తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మార్కెట్లకు ఎరువు రాలేదు, ఎలాంటి కార్యక్రమం లేకుండా రైతులు మొత్తం మీద మోసం చేయాలని చెప్పి దగా చేస్తుంది ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన. ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఒక్కటే పోరాటం చేస్తున్నాం. మీరేది ఇచ్చిన రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఉందో వితౌట్ కండిషన్ తోటి ఎలాంటి షరతులు లేకుండా మరి ప్రతి ఒక్క రైతన్న కూడా బ్యాంకులు ఏ బ్యాంకులు అయితే అప్పులు తెచ్చుకోరో అన్నీ కూడా మాఫీ చేయాలి. కొన్ని బ్యాంకర్స్ పోతే 1 లక్ష రూపాయల లోన్ ఉంటుంది, నువ్వు రెన్యువల్ చేయలేవు కాబట్టి నీకు మాఫీ లేదంటాడు. డబ్బులు ఉంటే కదా రెన్యువల్ చేసేది, అవి లేకనే రెన్యువల్ చేయకపోయి నువ్వు ఇస్తాను మొగోడివి. ఎంత ఉంటే అంత ఇవ్వాల్సిన బాధ్యత నీది. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ కడితే మేము ఇస్తామంటారు. నువ్వు ఇవ్వాల్సిన 2 లక్షలు కట్టి మిగతా కట్టుకుంటారు రైతులు. నువ్వు ఇచ్చేది ఇవ్వకుండా నువ్వు వడ్డీ కడతా నేను ఇస్తాను ఏంది? వడ్డీ వాళ్ళు కట్టుకోరా? వడ్డీ నిన్ను కట్టమంటలేరు కదా. వడ్డీతో సహా కలిసి 2 లక్షల రూపాయలు పెట్టిన డెడ్ లైన్ వరకు ఎంతవరకు ఉందో అంతవరకు మీరు 2 లక్షల రూపాయలు ఏమని డిమాండ్ చేస్తున్నాం. రైతులు అదే కోరుకుంటారు, మీరు ఇస్తున్నది కూడా పడితే మరి ఇయ్యలేక ఇవాళ డొంక సాకులతోటి